యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శక్తి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. ఇంతకాలంగా మీకు ఎన్నో విషయాలు రత్నశాస్త్రం గురించి, రత్నాల ప్రభావం గురించి, రత్నాలు మానవాళికి ఎలా పనిచేస్తాయనేటువంటి విషయం, మనుషులు ఈ రత్నాలు ధరించినటువంటి పక్షంలో ఎలా బాగుపడ్డారు, ఎలా లాభపడ్డారు, ఎలా అదృష్టవంతులు అయ్యారు, ఇవన్నీ కూడా నేను చాలా విపులంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. చాలామంది నన్ను అప్రోచ్ కావడం కూడా జరిగింది. వాళ్లకు సరి అయినటువంటి రత్నాలు ధరింపచేసి అద్భుతమైనటువంటి జీవితాలను కూడా తయారు చేయటం అనేటువంటిది జరిగింది. అది ప్రూవ్ అయింది. ఇకపోతే జ్యోతిష్ శాస్త్ర విధానంలో నేను అనేక రీతుల ఎన్నో శాస్త్రాలను చదివిన తర్వాత అరౌండ్ ద వరల్డ్ సుమారుగా చాలా శాస్త్రాలు ఉన్నాయి. పంచపక్షి శాస్త్రం, నాడీ శాస్త్రం, ఆ తర్వాత పరాశర శాస్త్రం, భృగు శాస్త్రం, రకరకాల రావణ సంహిత, రావణ శాస్త్రం కూడా నేను చదవటం జరిగింది. పర్షియన్ శాస్త్రం కూడా చదివాను. ఇలాగా చదివిన తర్వాత నేను అర్థం చేసుకుని నా పద్ధతి ప్రకారంగా, నా ఓన్ సిస్టమ్ ప్రకారంగా నేను క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ బ్లడ్ గ్రూప్ ఆధారితంగా కూడా ఒక రకమైనటువంటి పద్ధతిలో జ్యోతిష్ శాస్త్రాన్ని జెనెటిక్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా, మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా అర్థం చేసుకుని నా దగ్గరికి అప్రోచ్ అయినటువంటి క్లయింట్స్కి నేను డేట్ ఆఫ్ బర్త్, టైము, ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా, ఒకవేళ అటువంటి పర్టికులర్స్ లేనటువంటి పక్షంలో హ్యాండ్ రీడింగ్ ప్రకారంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. మీకు ఏ కాలం జరుగుతోంది, ఏ దశ జరుగుతోంది, ఏ దశ మీకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశ అనుకూలంగా ఉండదు, మీకు పడుతున్నటువంటి కష్టాలు ఏమిటి, ఏ రకంగా మీకు కష్టాలు కలుగుతున్నాయి, అది దాంపత్య జీవితానికి సంబంధించా, ప్రేమకు సంబంధించిందా, లేకపోతే సంతానానికి సంబంధించా, ధనరూపకమైందా, లేకపోతే గృహానికి సంబంధించిందా, పెద్దల నుంచా, ఏదైనా రోగాల నుంచా, ఇట్లాగా అనేక విషయాలు. మనుషులకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి జీవితంలో. కాబట్టి అన్ని సమస్యలకి కూడా పరిహారాలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనం అనేక పరిశోధనల తర్వాత మనం అర్థం చేసుకుని ఉన్నారు. కాబట్టి మంత్ర విధానం కానీ, తంత్ర విధానం కానీ, రత్న విధానం కానీ, ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకుని అనేక రీతిలా మనం నా యొక్క క్లయింట్స్కి చెప్పడం అనేటువంటిది జరుగుతోంది. నా క్లయింట్స్ పూర్తిగా సంతృప్తి చెంది ఖచ్చితంగా వాళ్ళు నా యొక్క స్వభావాన్ని, నా క్యారెక్టర్ని అర్థం చేసుకుని నా యొక్క అడ్వైజర్స్ని వాళ్ళు అనుసరించి ఎంతగా లాభపడ్డారో, ఎంత సుఖపడుతున్నారో మీకు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు నన్ను అప్రోచ్ కాండి, మిమ్మల్ని బాగు చేస్తాను అని నేనేమి కమర్షియల్గా చెప్పడం లేదు. కానీ జ్యోతిష్ శాస్త్రం ఎంత గొప్పదో, ఎంత విశేషమైందో, రత్నశాస్త్రం కూడా అంతే గొప్పది, అంతే విశేషమైందని చెప్పటానికే ఇదంతా నేను చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అది ఏమిటనంటే, ఈ యొక్క 29వ తేదీన మళ్ళీ గ్రహ మార్పులు చాలా మేజర్గా జరుగుతున్నాయి. అది ఎలాగా అంటే, కుంభరాశిలో ఉన్నటువంటి శనైశ్వరుడు ఇంతకాలంగా 2.5 సంవత్సరాలుగా మరి ఈ యొక్క మీనరాశిలోకి 29వ తేదీ మార్చి 2025న రాత్రికి మరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశి అనేటప్పటికీ జలరాశి, నీటికి సంబంధించినటువంటి రాశి. అప్పటికే అంటే 29వ తేదీ నాటికే అక్కడ 6 గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు ఏమిటి అంటే, నెప్ట్యూన్తో పాటు మిగతా గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. కేవలం గురుగ్రహము, కుజగ్రహము, కేతువు మాత్రము లేరు. ఇకపోతే గురుగ్రహము మాత్రం వృషభ రాశిలో ఉండటం అనేది జరిగింది. కుజుడు మాత్రం మిథున రాశిలో ఉంటాడు, కేతువు మాత్రం కన్యా రాశిలో ఉంటాడు. అయినప్పటికీ కూడా ఈ 7 గ్రహాలు నెప్ట్యూన్తో సహా ఎక్కడున్నాయంటే
ఈ యొక్క కన్యారాశిని చూస్తుంటాయి అక్కడి నుంచి, మీనరాశి నుంచి. ఈ యొక్క గురువు కూడా కన్యారాశిని చూడటం, ఆ కుజుడు కూడా కన్యారాశిని చూడటం, ఇంత బలం పుచ్చుకున్నటువంటి కేతువు మళ్ళీ మీనరాశిలోకి చూడడం అనేటువంటిది జరుగుతోంది. అంటే కేతువుకి ధర్మబద్ధంగా ఒక అధికారం లభించబోతుంది అని అర్థమవుతోంది. భగవంతుడు అనేటువంటి వాడు 9 గ్రహాల రూపకంగా ఒక్క గ్రహాన్ని మినహాయించి అన్ని గ్రహాల రూపంగా కూడా కేతుకి బలమైనటువంటి ఆ ధర్మ సంస్థాపనాధ్యాయ అనేటువంటి విషయాన్ని అప్పగించి కేతుని ఈ యొక్క ప్రభావాన్ని చూపి ఏం చేయబోతున్నాడయ్యా అంటే మనం ఆలోచించాల్సింది ఏమిటి? ఇది ఇలా ఉండగా మరి 30వ తేదీన ఉగాది, నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరంలో రాజు ఎవరంటే రవి, సైన్యాధిపతి ఎవరంటే రవి. ఇది చాలు ఏం జరగబోతుంది అని అర్థం చేసుకోవడానికి. ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ధర్మో రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మము నిన్ను రక్షిస్తుంది అని అర్థం. మరి ఇంతకాలంగా 75 సంవత్సరాలుగా మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజకీయ నాయకులు ఎంత స్వార్థంతో, ఎంత ద్రోహబుద్ధితో, ఎన్ని రకాలైనటువంటి విధానాల్లో దోచుకుని ప్రజల్ని ఎలా కష్టపెట్టారో, ఎలా బాధ పెట్టారో, ఎంత అభద్రతకి గురి చేశారో మీకందరికీ కూడా తెలుసు. ఈ రోజున పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆరోగ్యరీత్యా, విద్యారీత్యా, గృహరీత్యా అనేక రీతుల ఎంత బాధలు పడుతున్నారో, ఎంత వెనక్కి ఉన్నామో మనకి అర్థమవుతుంది. ప్రపంచంలో ఎన్నో స్థానంలో భారతదేశం ఉంది అనేటువంటి విషయము ముఖ్యం కాదు మనకి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ 3 పూటల అన్నం తిని వాళ్ళ ఇళ్లలో పడుకుని హాయిగా నిద్రపోగలుగుతున్నారా అనంటే లేదు అని మాత్రమే మీకు అందరికీ తెలుసు. ఇంతటి దుర్మార్గం అంతా కూడా ఎవరు చేశారు? ఈ రాజకీయ నాయకులే. అయితే ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ నాయకులని మనమే గెలిపించాం. వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం 90% ఆఫ్ ద లీడర్స్ ఆర్ గూండాస్ అండ్ రౌడీస్. అండ్ మోర్ ఓవర్ రౌడీ హీటర్స్, దే ఆర్ మర్డరర్స్, దే ఆర్ చీటర్స్. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి వాళ్ళు పాప కర్మలను ఆచరించారు. కాబట్టి ఈ భారతదేశం అంతా కూడా ఈనాటికి, ఈ రోజుకి, ఈ క్షణానికి కూడా పూర్ కండిషన్స్లో ఉంది. బీదరికమైనటువంటి కండిషన్. ఎక్కడ చూసినా భిక్షగాళ్లే. ఈ రోజున భిక్షగాడు అనేటువంటి వాడు ఈ యొక్క ఆలయాల ముందు ఉన్నవాడు మాత్రమే కాదు, ప్రతి వాడు ఈ రోజున భిక్షగాడు అయిపోయాడు. ఏదో కొద్ది మంది 100కి 1,00,000కి ఇలాగా వేళ్ల మీద లెక్కబట్టు వాళ్ళందరూ మాత్రము ఆకాశం ఎత్తు వాళ్ళ బంగళాలు కట్టుకుని సుఖపడుతున్నారేమో, కానీ మిగతా ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా కన్నీళ్లు కాదు, రక్తపు కన్నీరు కాలుస్తున్నటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితులలో ఉన్న. దీనికి కారణం రాజకీయ నాయకుడు. అయితే ఇక చెక్ పెట్టేటువంటి రోజులు వచ్చేసాయి. అందరూ జ్యోతిష్యులు, మహాత్ములైనటువంటి వంగాబాబా కానీ, లేకపోతే అచ్యుతానంద దాస్ గారు కానీ, ఇలాగా మహాత్ములు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానీ, వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏమిటంటే 2025 సంవత్సరం చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఎవరికి ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుందంటే ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఏర్పడుతుంది, సామాన్య ప్రజలకి కాదు. సామాన్య ప్రజలు వాళ్ళ జాతకాల ప్రకారము హాయిగానే ఉంటారు. భగవంతుడు వాళ్ళని అంటే ధర్మాన్ని రక్షించేటువంటి పరిస్థితుల్లోకి భగవంతుడు రాబోతున్నాడు కాబట్టి హాయిగానే ఉంటారు. భయపడేది, బాధపడేది, తర్వాత కష్టపడేది, జైలు పాలయ్యేది, మరణప్రాప్తి పొందేది ఎవరికయ్యా అంటే దుర్మార్గులైనటువంటి, ఇంతకాలం దుర్మార్గులైనటువంటి రాజకీయ నాయకులకి మాత్రం రవి చెక్ పెట్టబోతున్నాడు అని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇక వీళ్ళ ఆటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సాగవు. ప్రజలు కూడా బాగా రియలైజ్ అయిపోయారు. దుర్మార్గులకి ఓటు వేయటం లేదు, దుర్మార్గులకి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చోటు కల్పించటం లేదు. అయితే ఇంకా కొద్దో గొప్ప ఇంకా దుర్మార్గులు పరిపాలిస్తూనే ఉన్నారు ఈ భారతదేశాన్ని. అలాంటి వాళ్ళు కూడా అలా గాలికి తుఫాన్కి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఈ యొక్క 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మీరు చూడండి, కావలిస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పినటువంటి ప్రతి వాక్యం జరుగుతుంది చూడండి.
ఇది నేను ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నాను. ఇందులో ఏమాత్రం అపనమ్మకం అవసరం లేదు. ఇది జరగబోతుంది. అన్ని గ్రహాలు 9 గ్రహాలు కూడా ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితిని కల్పించబోతున్నాయి. భారతదేశంలో ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి భారత ఈ రోజుకల్లా ఈ ప్రపంచంలో నంబర్ 1గా నిలబడాల్సినటువంటి మన దేశం నిలబడలేకపోయింది. కారణం ఏమిటంటే ప్రజలలో ఐకమత్యం లేకపోవటమే. ప్రజలు ఐకమత్యంగా గనక ఉన్నట్టయితే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు, ఆ బ్రహ్మ, ఆ శివుడు ఈ రోజు నాటికే మన భారతదేశాన్ని నంబర్ 1గా నిలబెట్టి ఉండేవాడు. కానీ దుర్మార్గులైనటువంటి ఈ రావణాసురులు, ఈ రాజకీయ నాయకులు రేపటి రోజున వాళ్ళే కొట్టుకు చస్తారు. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే 2025 సంవత్సరంలో ఈ ఇద్దరు మాత్రం చాలా ఘోరాతి ఘోరమైనటువంటి ప్రజానాయకులు చావు దెబ్బతిననున్నారు. ఒకరేమో సహజ మరణమా అన్నట్టుగా ఉంటారు, మరొకరు చాలా దుర్మార్గమైనటువంటి సంఘటనలో చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. అది మీరు కళ్ళాలతో వాళ్ళని చూసినప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా ఎంతగా భయపడతారో, ఎంత భయభ్రాంతులకు గురి అవుతారో మీరే చూస్తారు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ముఖ్యంగా వార్ వస్తుంది అని అంటున్నారు, అంటే యుద్ధం వస్తుంది అంటున్నారు. యుద్ధం వస్తుంది అంటే ప్రారంభ దశలో ఉంటుంది. 2026 సంవత్సరం వరకు కూడా మీరు చూస్తారు యుద్ధ వాతావరణం ఉంటుంది ఖచ్చితంగా. చాలా దుర్మార్గులైనటువంటి వాళ్ళని అందరినీ కూడా ఈ యుద్ధాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ప్రపంచంలో 2034 నాటికి మనం చూడలేం. యోగి గారు ప్రధానమంత్రిగా ప్రవేశిస్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యోగి 2.5 సంవత్సరాల తర్వాత బహుశా 99% మన భారతదేశానికి ప్రధానమంత్రి కాబోయే అటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఎప్పుడైతే యోగి ప్రధానమంత్రి అవుతాడో ఇక ఈ యొక్క మోడీ గారు మాత్రం ఇప్పటికే మీకు చూస్తున్నారు, ఆయనకి ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తోంది. ఈ అర్ధాష్టమ శని 29వ తేదీ మార్చి 2025 నాటికి పూర్తయిపోతుంది. ఆ తర్వాత అతను హిట్లరే, ఆ తర్వాత యోగి గారు ఎంటర్ అవుతారు, ఇంకా ఆయన అలెగ్జాండరే. ఆ రకమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో నెలకొని ఉంటాయి. ఏ రాష్ట్రంలోనూ ఏ మంత్రులు కానీ ఏ సీఎంలు కానీ వాళ్ళని తట్టుకోలేరు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. హిందుత్వం ముఖ్యంగా ఎంతగా బలపడుతుందో, ఎంతగా నిలబడుతుందో మీరు అర్థం చేసుకుంటారు. కులాల మధ్యన, మతాల మధ్యన 2025-26 సంవత్సరంలో ఎంత ఘర్షణ ఉంటుందో మీరు చూస్తారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాయి. ఈ రకంగా చెప్పుకుపోతే వినాశనమే కనపడుతుంది. ఎట్టి పరిస్థితులను ఏ రకంగా చూసి అయితే ఈ వినాశనం అంతా కూడా శుభం కోసమే, మంచి కోసమే, మంచి ధర్మం నిలబడటానికే అని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.